హిందువులకి బంగ్లాదేశ్ ఒక పాఠం, కేరళ మన కళ్ళెదురుగుండా కనబడేటటువంటిది. ఆ మధ్యన గుర్తుంది కదా, మేము బీఫ్ తింటాం మా ఇష్టం అన్నటువంటి కోణంలో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ఉద్యమాలు చేసి ముస్లింలు బీఫ్ తింటే తప్పేంటి అన్నటువంటి పాయింట్తో హైలైట్ చేస్తూ కావాలని ప్రజలందరి ఎదురుగుండా రోడ్డు మధ్యలో ఆవుల్ని వధించినటువంటి సంఘటన చూసాం. నరికి ఆ తలల్ని పెట్టుకుని అక్కడ భోజనాలు చేసింది చూసాం. అంటే ముస్లిం మద్దతు కోసం ఎంతగా దిగజారుతుందంటే హిందువుల ఆవేదనని పట్టించుకోనంత నీచంగా తయారవుతుందన్నది చూసాం. అదే అంటే హిందూ సంప్రదాయాలు లెక్కలేదు, హిందువుల యొక్క మనోభావాలు లెక్కలేదు. బీఫ్ తినద్దంటలేదు, నువ్వు నా ఎదురుగుండా చంపబాకరని ఆయన అంటున్నారు. ఏ విదేశాల నుండి తెప్పించుకుని తింటానంటే తినని చెప్తున్నారు. ఈ దేశపు గోసంపద జోలికి పోబాక అని చెప్తున్నారు. ఇది ఈ దేశ ప్రజలు కోరుకునేది, దేశ హిందువులు కోరుకునేది. బట్ జరుగుతున్నది దుర్మార్గం. అదే అక్కడ క్రిస్మస్ చెట్టుని బీర్ బాటిళ్లతో పెట్టాడు ఒకడు. ఇప్పుడు మనకైతే గనక వినాయకుడి విగ్రహాలు రకరకాలు పెట్టేస్తారు, చెట్లతో మొక్కలతో అనేక రకాలు పెట్టేస్తూ ఉన్నారు, నోట్లతో అని. అవి కరెక్టా కాదా అంటే అదొక ఫీల్, ఆధ్యాత్మిక ఫీల్తోనే పెడుతున్నారని మనం చూస్తూ ఊరుకుంటాం. బట్ అది ధర్మానికి విరుద్ధం, క్రిస్టియానిటీకి విరుద్ధం అంటూ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఆందోళనకు దిగింది బీర్ బాటిల్స్తో క్రిస్మస్ చెట్టు పెట్టేందుకు. మరి అదేమో అనైతికం, నీచం. మరి ఇదేమో వాళ్లే చేసినటువంటి నీచం.